అక్కడే ఆగు సుమన. అది నీలాంటి వాళ్ళు పట్టుకుని చూసేది కాదు. అదేంటక్క? అవును, కొన్నిటికి కొంతమంది ఎంత దూరం ఉంటే అంత మంచిది. దేవుణ్ణి అందంగా అలంకరణ చేస్తే దూరం నుంచి చూసి దండం పెట్టుకోవాలి కానీ ముద్దుగా ఉన్నాడని విగ్రహాన్ని ఎంట తెచ్చుకోలేం కదమ్మా. ఇది కూడా అంతే. వెరీ నైస్. పంచకమణి కంటే చిన్నగా ఉన్నా ముద్దుగా ఉంది. సైజులో చిన్నది కావచ్చు కానీ పవర్లో ఇది దాన్ని మించిపోయిందమ్మా. ఐ సీ. చూసి ఆనందించాలి కానీ అది నా సొంతమైతే బావుణ్ణు అని, తల కింద పెట్టుకోవడానికి మెత్తైతే ఇంకా బావుణ్ణు అని పిచ్చి ఆలోచనలు మాత్రం చేయకండి. అలా చేస్తే భుజంగమణి వాళ్ల ప్రాణాలు తీసేస్తుంది. ఎందుకంటే ఎంతో అందంగా ఉండే వజ్రాలు రత్నాలు కావచ్చు, వాటిల్లో విషం ఉంటుంది. అవునా? తెలీదన్నట్టు అడుగుతావేంటే? పొరపాటున ప్రయోగం చేసేవు. అల్లుడు, ఆ గజగండ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదా? పెట్టాడు మావయ్య. అసలు మేము అమ్మవారి గుడిలోకి అడుగు పెట్టకుండా చేద్దామనుకున్నాడు. కానీ ఆ తల్లి దయ మా మీద ఉండబట్టి అనుకున్న పని సాధించగలిగాం. మీ తల్లి పేరు పెట్టుకున్న గాయత్రి పాప కూడా మనకి సహకరించింది బాబుగారు. బుజ్జికొండ గాయత్రియా? అవునక్క. ఎలా? అమ్మా, చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. పదండి. పంతులు గారు, అమ్మవారికి విశేష పూజలు జరిపించండి. పట్టు వస్త్రాలు సమర్పించండి. అలాగే మా పేరు మీద షడ్రుచులతో 1000 మందికి అన్నదానం చేయించండి. మేనేజర్చు మీకు 2 లక్షలు ఇస్తాడు. రేపే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని వేడుకుంటున్నాం. ఉంటాను మరి. సడన్ గా సంబరాలు మొదలు పెట్టినట్టున్నారనుకుంటా. చూసావు కదా సుమన, విశాల్ బ్రోకి నయమైపోయింది. మళ్ళీ వ్యాపారం పుంజుకుంటుంది, ఆఫీసు కళకళలాడుతుంది, నయని వదిన సంతోషం రెట్టింపు అవుతుంది. అంతకన్నా ఏం కావాలి చెప్పు? మీకు ఒరిగేదేమీ లేదు కానీ అన్నదానం చేయిస్తున్నారా? నీలాంటిది తిన్నా సరే అరగదు. నా పనేదో నన్ను చేసుకొనివ్వచ్చు కదా. ఎప్పుడు చూసినా అన్నా వదినలు బాగున్నారా, వాళ్ళ కుటుంబం బాగుందా లేదా అని చూడటమే కానీ మన జీవితాల వైపు చూడరా? ఏదైనా లోటు ఉంటేనే కదా సరి చూసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. ఏమీ లేదంటారైతే. ఏముందని? మీకెప్పుడొస్తుంది పక్షవాతం? ఏంటి? విశాల్ బాబు గారికి చెయ్యి పడిపోయినట్టు మీకు కాలు పడిపోతే ఈసారి మా అక్క మిమ్మల్ని తీసుకెళ్లి పంచకమని భుజంగమనులకు మించినదేదైనా పట్టుకొస్తుందేమోనని. దవడ మీద చర్చనంటే గింగిర్లు తిరిగి నా కాళ్ల మీద పడతావు చెప్తున్నా. ఎందుకలా కోపడతారు? నీ కోరికలు తీర్చుకోవడానికి నా కాళ్ళు చేతులు పడిపోవాలంటావా? అన్నిటికన్నా ముందు నీ నోరు పడిపోవాలే. అలా జరిగితే నయని వదిన తీసుకొచ్చిన భుజంగమణి డైరెక్ట్గా మింగేస్తావేమో కదా. గొంతు నయమవుతుందని. మరి నాకంత తెలివి లేదనుకోకండి. దాన్ని రోజు కొంచెం కొంచెంగా చప్పరిస్తాను. ఎక్కడ దొరికావే నువ్వు? అదేమన్నా పిప్పర్మెంట్ అనుకున్నావా? దాన్ని జాగ్రత్తగా వాడాలని నాకేమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. విశాల్ బ్రోకి నయమయ్యాక ఇంటికి తీసుకొచ్చింది అంటే దాన్ని బీరువాలు పెట్టుకోవడానికి కాదు, గజగండ దగ్గరున్న పంచకమణిని కూడా సంపాదించి రెండింటినీ ఒకేసారిగా తీసుకువెళ్ళి ఆ మానసాదేవి అమ్మవారి సన్నిధికి చేర్చడానికి.
అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? మీకెప్పటికీ అర్థం కాదని నాకిప్పుడు అర్థమైంది. బావగారికి నయమయ్యాక థ్యాంక్స్ అని చెప్పి అంత విలువైన మనిని కొండ ప్రాంతంలోనే విడిచిపెట్టి రావటానికి మా అక్కేమైనా తెలివి తక్కువదా? ఆవిడ జల్లో ఇక నుంచి బావగారు ఇక ఎన్ని పూలు తురుముతారో తెలియదు కానీ మా అక్క తెలివిగా మీ అందరి చెవిలో పూలు పెట్టింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటండి, దసరాకి అమ్మవారి పూజలు చేసుకోకుండా మా అక్క అడవికి వెళ్ళి మనులని అప్పగించొస్తుందా? వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు మేధావిలా ఫీలవుతాడంట. దీనికి మనుషులపైన బొత్తిగా నమ్మకం లేకుండా పోతోంది. మమ్మీ, అరే నువ్వు సర్పదీవికెళ్ళి ఏం తీసుకొచ్చావో ఏమో గాని చెయ్యి అయితే కాల్చుకుని వచ్చావు. ఇక అది పనికిరాని కట్టెలాగా ఉంటుంది అని అనుకుంటే పంచకమణిని పట్టుకోగానే నీ చెయ్యి మామూలుగా మారిపోయింది. సేమ్ టు సేమ్. అరే భుజంగమణిని విశాల్ తమ్మి పట్టుకోగానే కిక్ బాక్సర్ లాగా చలాకీగా ఇంటికొచ్చేశాడు. పైగా మణిని కూడా తీసుకొచ్చేశాడు. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను వల్లభ. నువ్వు ఎంత చించుకున్నా నీ కళ్ళ ముందు ఆ మణిమెరుపు మొదలాడుతుందే తప్ప దాన్ని మనం చేతిలోకి తీసుకునే అవకాశం, అదృష్టం రెండూ లేవు. రేయ్, నైని సాధించిన భుజంగమణి కోసమే గజగండ బ్రతికున్నాడు తెలుసా? హా, ఇప్పుడేమంటావు? ఆ గండాజీని ఇంటికొచ్చి తీసుకెళ్ళమంటావా? అదేమైనా ప్లేట్లో పెట్టిన వేడి పూరి అనుకున్నావా మమ్మీ? వేలితో పొడిచి రుచి చూడ్డానికి. భుజంగమణి. రేయ్, అన్నిసార్లు నువ్వు చెప్పక్కర్లేదు. పంచకమణిని పట్టుకుంటేనే నా చెయ్యి నయమైనప్పుడు దాన్ని చేజిక్కించుకుంటే ఇక నాకు ఎదురే ఉండదు. ఇలాగే చెప్తూ సంవత్సరాలు గడిపేశావు. గ్లామర్ పెంచావే గాని బుర్ర మాత్రం పెంచలేదు. షటప్! నువ్వు తిట్టినా సరే ఈ మాటని మాత్రం వెనక్కి తీసుకోను. ఎందుకు అనంటే, అరే ఎన్నో తెలివితేటలున్నాయనేగా గాయత్రి పెద్దమ్మని బురడి కొట్టించి ఆవిడ ప్రాణాలు తీసి మరి జగదీష్ గారిని పెళ్లి చేసుకున్నావు. మరి నైని ముందు నీ పప్పులు ఎందుకు ఉడకట్లేదు? నువ్వు అవమానిస్తున్నావో రెచ్చగొడుతున్నావో తెలీదు కాని నా గురించి నీకింకా తెలియాల్సింది ఉందనిపిస్తోంది వల్లభ. ఇంకో 2 మర్డర్లు చేశావని అదో సస్పెన్స్ కదా అని నాకు స్టోరీలు చెప్పక మమ్మీ. నేను భుజంగమణిని దగ్గర నుంచి చూశాక ఒకటి డిసైడ్ అయిపోయాను. ఏంటది? మెయిన్ విలన్గా మారిపోదామని. అంటే నువ్వింకా ఆలోచిస్తూ ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టుకుంటూ నిద్ర పట్టడానికి పాలు తాగుతూ ఉంటే కుదరదు మమ్మీ. నువ్వేం చేయాలనుకుంటున్నావో ముందు చెప్పరా. నాకు నిద్ర పట్టాలి అనంటే గేదె పాలో ఆవు పాలో తాగను మమ్మీ. బాదం పాలు తాగుతాను. ఆల్మండ్ మిల్క్. అర్థమైందా? కొడతావండి మమ్మీ. యూజ్లెస్ ఫెలో. అంత సీరియస్గా పెదవి కాల్చుకున్న పందిలా మూతి పెట్టి చెప్తుంటే ఎంత భయంకరమైన విషయం చెప్తున్నావో అనుకున్నాను. బాదం పాల గురించి చెప్తావా రాస్కెల్? ఏం చేయాలో నేను చెప్తాను గాని నువ్వు నోరు మూసుకొనుండు. మమ్మీ బాదం పాలు నాకు ఇష్టం లేవని చెప్పొచ్చు కదా. కొడుతుందండి. ఆకేసి పప్పేసి అన్నం పెట్టి చారేసి నెయ్యి పోసి కలిపి అమ్మకో ముద్ద, చెల్లి గానవికో ముద్ద, తమ్ముడు పుండరీనాథన్కో ముద్ద,
ఇలా 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 వెళ్ళి 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 కచ్చ, 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 కచ్చ. చెక్కలు గింతలు. ఎన్నాళ్ళైంది బాబుగారు మీరింత కులాసాగా పిల్లలతో ఆడుకుని. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో లేదోనన్న అనుమానంతో మనసులో చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. మాకు ధైర్యం చెప్పే మీరు భయపడ్డారంటే నమ్మలేకపోతున్నాను. పిల్లల్ని కన్నాక తల్లిదండ్రులు సొంత జీవితాల గురించి ఆలోచించుకోరు కదా నాయని. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మాటలు రాని పసిపిల్లలకు నేను దూరం అయితే ఏంటా అని టెన్షన్ పడేవాణ్ణి. మీరలా ఎప్పుడూ అనుకోకండి. మనం మంచి చేస్తాం, అదే తప్ప వేరే చేయడం తెలియదు బాబుగారు. ఇక నుండైతే పోరాటమే చేయాలని. గజగండ ఖచ్చితంగా భుజంగమణి కోసం రానే వస్తాడు. రానివ్వండి, వాడి కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. గాయత్రమ్మ గారి పెట్టే భిక్ష స్వీకరించి బ్రతికినవాడు ఈరోజు అక్రమమైన పద్ధతుల్ని అనుసరిస్తున్నాడు. అమ్మ చేతి ముద్ద తిని ద్రోహం తలపెట్టిన వాళ్ళని క్షమించకూడదు నాయని. మరి మీరెందుకు తిలోత్తమతేని క్షమిస్తున్నారు? మా అమ్మ ప్రాణాలను తీసిన తిలోత్తమమ్మని ఎందుకు వదిలిపెడుతున్నారో అని అడుగుతుందా నాయని. నా ఉద్దేశం ఏంటంటే గజగండ గాయత్రమ్మ గారి వద్ద అకౌంటెంట్గా పనిచేసినప్పుడే తిలోత్తమత్తయ్య కూడా ఆ అమ్మగారికి సెక్రటరీగా ఉన్నారు కదా. అప్పుడు జరిగిన అవకతవకలు అక్రమాలు అన్నీ ఆవిడికి తెలియకుండా ఉంటాయా? తెలిసే జరుగుతాయి. అలాంటప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారని ఊరికే అడిగానంతే. నీ ప్రశ్నలో ఇరకాటం ఉన్నా సరే సమాధానం తెలుసుకోవాలనే ఆరాటం కూడా కనబడుతుంది నాయని. ఎవరేం చేశారో మా అమ్మకు బాగా తెలుసు. గాయత్రమ్మగారే వచ్చి చెప్తారని అనుకోవడం అనవసరం బాబుగారు. ఎందుకంటే ఇప్పటి వరకు తను పునర్జన్మెత్తి ఎక్కడ ఏ రూపంలో ఉన్నారో కూడా నాతో చెప్పడం లేదు. నాకు చెప్పడం ఇష్టం లేకనో ఏంటో కూడా తెలీదు. కానీ మీరైతే ఇక జాలి దయ ఎవ్వరి మీద చూపించకూడదు. లేదు, సాక్ష్యాధారాలు ఉంటే నేను ఎవరిని కనికరించను. ఇదే మాట మీద ఉండండి. ఉంటాను, నీకోసం ప్రామిస్. మమ్మీ రిస్క్ తీసుకుంటున్నావేమో అనిపిస్తోంది. గజగండే ఇక్కడికి వస్తే తనకి ప్రాబ్లం కానీ మనకేం అవుతుందిరా? ఆ, పిలిపించేది నువ్వే అని తెలిస్తే ఊరుకుంటారా? ఎవరూ ఏమీ అనరు పెద్దబావు గారు. ఎందుకంటే మా అక్క మొగుడికి మంచిగయింది కాబట్టి తెగ ఆనందంగా ఉన్నారంతా. మీరు తప్పు చేసినా పోనీలే పాపమని జాలి పడతారనుకోండి. ఏదో మీటింగ్ మొదలు పెట్టినట్టున్నారు. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాంరా. విషయం చెప్పకుండా ఎందుకు నానుస్తారు? చెప్పండి. ఏ, మన ఇంటికి గెస్ట్ వస్తున్నారట. ఎవరా అతిథి? గజగండ నాన్న. తనెందుకు వస్తున్నాడు అత్తయ్య? రమ్మంటే రారా అక్క? మీరు రమ్మన్నారా? ఆ, నన్ను కలుపకండి బావగారు. మీ అన్న అమ్మని కబురు పెట్టారని విని మీకు చెప్పానంతే. ఎందుకు వస్తున్నాడు? భుజంగమణి కోసం. వచ్చేసాడు మమ్మీ. కంగారు పడక వల్లబా, ఇక్కడ గొడవలు ఏం జరగవు. ఒక్క చావు తప్ప, అది కూడా నీదే. అవును బ్రో, ఈరోజు వీడిని ఇక్కడే సమాధి చేయాలి. మన ఇంట్లో పూల మొక్కలు పాతాలి కానీ ఇలాంటి వాడి శవాన్ని పూడుస్తానంటారేంటి విక్రాంత్ బాబు?
ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? బావగారు, మీ చెయ్యి నయమవగానే మీ చెయ్యి పై చెయ్యి అన్నట్టు చెప్తున్నారేంటి? బులిబాబు గారు, మీరు వాళ్ళకి వత్తాసు పలికితే మహామాంత్రికుడైన గజగండ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త. జాగ్రత్తలు తీసుకోవాల్సింది గజగండనే. తన దహన సంస్కారాలు జరగబోతున్నాయి. వాళ్ళ ఆవిడ గంటలమ్మకు కబురు పంపండమ్మా. మమ్మీ, ఏంటిది? ఈ ముగ్గురు కలిసి గండాజీని మర్డర్ చేస్తారా ఏంటి? మర్డర్ కాదు బ్రో, మంచి పని. మీరు పిలిచినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలత్తయ్య. కూల్ నైని. రిలాక్స్ విశాల్. విక్కీ, కొంచెం ఓపిక పట్టి నేను చెప్పేది వినండి ముందు. గజగండ కొడుకును పోగొట్టుకున్నా తను ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు. ఎస్, తను చాలా ఓపిక్గా ఉన్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బావగారు, విశాల్ బాబు గారు తన కన్న తల్లిని చంపిన దుర్మార్గుల్ని ఇప్పటి వరకు ఏమీ చెయ్యకుండా వదిలేశారు అంటే ఆయన ఎంత సహనంతో ఉన్నారో మీ అమ్మ కూడా అర్థం చేసుకోవాలి. ఆవేశపడకు నైని. గాయత్రక్క మళ్ళీ పుట్టింది కదా. మా అమ్మ పునర్జన్మ ఎత్తిందే గత జన్మలో తన ప్రాణాలు తీసిన వాళ్ళని కడ తీర్చడానికి అమ్మా. అంటే నువ్వు ఉండవా మమ్మీ? అదేంటలా అన్నారు? ఆ? ఆ? వీడి ఉద్దేశం ఏంటంటే గాయత్రక్క పెరిగి పెద్దయి తన శత్రు సంహారం చేసేటప్పుడు నేనుంటానా ఉండనా అని అనుమానిస్తున్నాడు. మీ గొడవలు తర్వాత తేల్చుకోండి తిలోత్తమా. నువ్వుండవయ్యా, నీకు తొందర ఉన్నట్టుంది ముందు పోవాలని. బయట మన క్యాబ్ వెయిట్ చేస్తుందా? పాడే ఎదురు చూస్తూ ఉండాలి. రే, నువ్వాగు. గజగండ ఎందుకొచ్చాడో తెలుసుకోకుండా అలా మాట్లాడతారేంటి? చెప్పాడు కదత్తయ్య, భుజంగమణి కోసమని. అదే అంటున్నాను. తన దగ్గర పంచకమణి ఉంది, నీతో భుజంగమణి ఉంది. ఇప్పుడు విశాల్కి నయమై ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఏంటన్నది ఆలోచించాలా లేదా? చెప్పు. నాకు క్లారిటీ ఉందత్తయ్య. నీకే తెలియదనుకుంటానమ్మా. నైని చెప్పిందో లేదో, గజగండ దగ్గరున్న ఆ పంచకమణిని కూడా తీసుకుని దసరా పండుగలోపు 2 మణులను మానసాదేవి సన్నిధిలో ఉంచడమే తన ముందున్న కర్తవ్యం. మణులని తిరిగి గుడిలోకి చేరిస్తే మీకేమొస్తుంది? అది గండాజీ ఇప్పుడు పాయింట్కి వచ్చాడు. అరే, లాభాలు తెచ్చే మాటలు ముందు మాట్లాడితే ఈ గొడవలే ఉండవు అని చెప్తున్నాడు. కానీ ఎవ్వరూ నా మాట వినట్లేదు. ముందు ఆయన మాటని పూర్తవనివ్వండి. భుజంగమణిని గనక నాకిస్తే పంచకమణిని మీకిస్తాను. దాంతోపాటు అష్టైశ్వర్యాలను అందజేస్తాను. ఈ భూమండలంలోనే మీకన్నా ధనవంతులు ఎవ్వరు ఉండరు. వావ్! అక్క, ఇంతకన్నా అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదు. పిచ్చా వెర్రా నీకు? భుజంగమణి మనతో ఉన్నప్పుడు ఎవరో ఏదో ఇస్తారని ఆశించటం ఎందుకు? ఉన్నా సరే, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నీకు తెలియదు కదా విక్రాంత్. అవసరం లేదమ్మా. 7 తరాలు తిన్నా తరిగిపోనంతగా సంపాదించుకున్నా.
అమ్మవారికి అర్పించిన మణిమాణిక్యాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోరాదు.